హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మా యొక్క వీడియో అప్డేట్స్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అండ్ టెట్కి సంబంధించిన ప్రతి నోట్స్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేయడం లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ క్విజ్ యాప్ కూడా మీకు తొందరలో వస్తుంది. ఆ క్విజ్ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసి మీరు ఎంజాయ్ చేస్తూ చదవచ్చు. అండ్ ఈ పాఠంలో అయితే మనం విద్యుత్ గురించి అయితే చెప్పుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టిన 7వ తరగతి సామాన్య శాస్త్రంలో సెమిస్టర్ 1లో చివరి పాఠం అండి. ఓకేనా? సో విద్యుత్ అంటే ఏమిటి, ఇందులో ఉండేటటువంటి ముఖ్య అంశాలు ఏంటి చూద్దాం. విద్యుత్ పరికరాలు, వలయాలు, పటాలు మరియు సాంకేతికాలు, శ్రేణి సంధానం అంటే ఏంటి, సమాంతర సంధానం అంటే ఏంటి, ఉష్ణ ఫలితాలు, విద్యుత్ ఉష్ణ ఫలితాలు, విద్యుత్ అయస్కాంత ఫలితాలు, మన ఇళ్లలో విద్యుత్ ఘాతము, ప్రథమ చికిత్స. మొత్తం 7 కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి కూడా ఫటాఫట్ ఒకసారి చూసేద్దాం. సో ఇదంతా మీ అందరికి ఈజీ టాపిక్కే, బాగా ఫెమిలియర్ కాబట్టి ఇక్కడ ఏముందో వాటిని లైన్ టు లైన్ చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో వాటిని హైలైట్ చేద్దాం. సో సాధారణంగా మన ఇంట్లో కానీ ఇళ్లలో బల్బులు, ఫ్యాన్లు, టీవీ గ్రైండర్లు, వాటర్ హీటర్లు అని చాలా పరికరాలు ఉంటాయి. వీటిని స్విచ్ వేయగానే బల్బు ఎందుకు వెలుగుతుంది? స్విచ్ వేయగానే విద్యుత్తు వైర్లు ప్రవహించి బల్బు వెలిగేలా చేస్తుంది. విద్యుత్ జనకాలు, విద్యుత్ పరికరాలు మరియు వైర్లు కలిసి ఒక సరళ విద్యుత్ వలయాన్ని ఏర్పరుస్తాయని మనకు తెలుసు, 6వ తరగతిలో చదువుకున్నాం. అయితే వివిధ విద్యుత్ పరికరాలు, విద్యుత్ వలయాలు, విద్యుత్ ప్రవాహ ఫలితాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యుత్ పరికరాలు. మనం రోజువారీ జీవితంలో అనేక రకాల విద్యుత్ పరికరాలను చూస్తుంటాం. విద్యుత్ ఘటము, విద్యుత్ బల్బు, ఫ్యూజు, ఎంసీబీ అండి, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్ ఇది. సాధారణంగా ఇళ్లలో ఉపయోగించే విద్యుత్ పరికరాలు, వీటి గురించి నేర్చుకుందామని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ విద్యుత్ ఘటం అండి. సో చాలా రోజుల తర్వాత తీసేసింది, మళ్ళీ వచ్చింది విద్యుత్ ఘటం. ఘటం అనేది విద్యుత్తును ఉత్పత్తి చేయడం కొరకు ఉపయోగించే పరికరం ఇదండి. ఫస్ట్ ఇందులో లైన్లోనే వచ్చేసింది. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం ఏది? ఘటం అండి. ఇది రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఒకటి చూడండి, విద్యుత్ విశ్లేష్యము, ఇది విద్యుత్తును ప్రవహింపజేస్తుంది. ఎలక్ట్రోడ్లు, ఒక ఘటంలో 2 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఒకటి ధన ఎలక్ట్రోడు, దీనిని పాజిటివ్ అండి, దీన్ని యానోడ్ అని పిలుస్తాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, గుర్తుంచుకోండి. పాజిటివ్ టెర్మినల్ని యానోడ్ అని పిలుస్తాం. రెండోది రుణ ఎలక్ట్రోడ్, దీన్ని క్యాథోడ్ అని పిలుస్తాం. విద్యుత్ విశ్లేషణను ఎలక్ట్రాన్లు తాకినప్పుడు ఘటం లోపల రసాయనిక చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఎవరండి? ఎలక్ట్రోలైట్ అండి విద్యుత్ విశ్లేషం. సో ఆ విధంగా ఇది రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. విద్యుత్ వలయాల్లో విద్యుత్తును తీగలు చూడండి, విద్యుత్ వలయాల్లో విద్యుత్ తీగలను ఎలక్ట్రాన్లతో సంధానం చేసినప్పుడు తీగల గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. మరి ఏంటి ఆ ఘటం? ఒకసారి చూడండి, పక్కనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఒక నిర్జల ఘటం అండి, డ్రై సెల్ అండి ఇది. సో మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో ఉపయోగిస్తుంది. ఇందులో ఏమేమి ఉన్నాయి చూడండి. ఒక సిలిండర్ షేప్లో ఉండే ఒక డబ్బా అవుతుంది, వెలుపల పొర అన్నాడు, లోపల మనకి అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్ అండి. ప్రతిదీ క్వశ్చన్ అండి ఇక్కడ. సో డ్రై సెల్లో ఏముంటుంది? ఏ పేస్ట్ ఉంటుంది? అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్. సో బయట వైపు రుణద్రవంగా ఏం ఉపయోగిస్తారు? జింక్ లోహపు పాత్ర. ఓకే, జింక్ డబ్బా. ఓకే, లోపల పాజిటివ్ టెర్మినల్కి ఏమి ఉపయోగిస్తారు? కార్బన్ కడ్డీ. కార్బన్ కడ్డీ చుట్టూ ఏమి దట్టించుంటారు? దట్టించడం అంటే లోపల ఒక ప్లాస్టిక్ డబ్బాలో బాగా ఏమంటారు, బాగా కుక్కి ఉంటారండి. దట్టించిన పొడి ఏదంటే కార్బన్ పొడి. కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి ఉంటుంది. వెలుపల పొరల్లో మనకేముంటుంది? జింక్ పాత్ర చుట్టూ కూడా అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్ ఉంటుంది. ఇది మనకి డ్రై సెల్ అండి. టార్చ్ లైట్ వినియోగించిన సెల్ని తీసుకొని మీ ఉపాధ్యాయుని సహాయంతో పగలగొట్టండి. ఘటం లోపల ఏమని గమనించావు? ఘటం జింక్తో తయారైన ఒక లోహ పాత్రను కలిగి ఉంటుంది. జింక్ పాత్ర రుణధ్రువంగా పనిచేస్తుంది. లోహపు మూత కలిగిన కార్బన్ కడ్డీ ధనధ్రువంగా పనిచేస్తుంది. అంటే మనకి కార్బన్ కడ్డీకి పైన ఒక చిన్న స్టీల్ టోపీ ఉంటుందండి, క్యాప్ అయితే ఉంటుంది చూసారా. ఈ క్యాప్ అనేది పాజిటివ్ టెర్మినల్గా మనకి పనిచేస్తుంది. ధన మరియు రుణ ధ్రువాలను ఎలక్ట్రోడ్లు అంటారు. కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి మరియు అమ్మోనియం క్లోరైడ్ల రసాయన మిశ్రమం ఉంటుంది. ఈ మిశ్రమం విద్యుత్ విశ్లేషంగా పనిచేస్తుంది. ఈ పదార్థాలన్నీ జింక్ పాత్రలో సీల్ చేసి ఉంటారు. ఇలాంటి ఘటం వలయంలో కొంతకాలం పాటు విద్యుత్ ప్రవాహానికి అందిస్తుంది. తరువాత దీనిలోని రసాయనాలు పనికి రాకుండా పోతాయి. ఆ తర్వాత ఆ ఘటం ఎంత మాత్రాన్ని కూడా మనకి పనిచేయదు. ఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుతుంది. ఇక్కడండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం ఏది అంటే బ్యాటరీ అండి.
ఓకేనా, గుర్తుంచుకుంటారు ఘటం. అనేక విద్యుత్ ఘటాలను ఒకదానితో కలిపినప్పుడు మనకి బ్యాటరీలు ఏర్పడతాయి. ఓకేనా, సో ఇక్కడ ఘటం ఒకటి బ్యాటరీ ఒకటి అని ఇచ్చాడు. ఇక్కడ విద్యుత్ ఘటాలను ఒకదానితో ఒకటి కలిపితే మనకి బ్యాటరీ ఏర్పడుతుంది అన్నారు. నిజానికి ఓకే, సో నిజానికి ఒక ఘటం కూడా మనకి బ్యాటరీయే, ఎందుకంటే మనం వాడే డ్రై సెల్లో ఒకే ఒక ఘటం ఉంటుంది కానీ అది బ్యాటరీయే. సో ఎనీహౌ ఘటాలన్నీ కలిస్తే ఏం ఏర్పడతాయి అంటే ఇంగ్లీష్లో బ్యాటరీ, తెలుగులో ఘటము. ఓకే, సో సెల్ అన్నీ కలిసి ఏమి ఏర్పడితే బ్యాటరీ ఏర్పడుతుంది. సో ఇలా చేసుకుందాం. ఇక తర్వాత చూద్దాం, డైలీ లైఫ్లో తయారు చేద్దామని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడనమాట. ఒక నిమ్మకాయ తీసుకోండి, ఒకవైపు జింక్ పలక ఇంకోవైపు రాగి పలకని గుచ్చి వాటికి 2 రాగి తీగల సహాయంతో ఒక ఎల్ఈడిని మరి కలెక్ట్ చేసినట్లయితే మీకు వెలగడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగే రసాయన చర్య ఏమిటి అంటే, ఏదైతే మనం పండు తీసుకున్నామో నిమ్మపండు, ఆ నిమ్మపండులో ఉండేటటువంటి రసం అనేది విద్యుత్ విశ్లేషంగా పనిచేస్తుంది. మనకి రాగి పలక అదేవిధంగా జింక్ పలకలు అనేవి ఎలక్ట్రోడ్లుగా పనిచేసి మనకు విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయండి. ఇక చూడండి, ఇక్కడ చాలా రకాల బ్యాటరీస్ అయితే ఉన్నాయి. సో నిమ్మ నారింజ పండులో రసాయన శక్తిని ఉపయోగించుకొని విద్యుత్ బల్బును వెలగడాన్ని గమనిస్తామని ఇచ్చాడనమాట. సో తర్వాత రిస్ట్ వాచ్లు ఏ రకమైన విద్యుత్ ఘటాన్ని ఉపయోగిస్తారు చూడండి. ఇక్కడ మనకి బటన్ సెల్స్ అని సెల్ రకాలు ఇచ్చారండి. ఓకేనా, ఫస్ట్ వన్ చూస్తే మనకి నిర్జల ఘటం అని కనిపిస్తుంది, అంటే డ్రై సెల్ అండి, ఇందులో లిక్విడ్ ఉండదు. రెండోది లీథియం బ్యాటరీ అని పిలుస్తాం, మన మొబైల్ ఫోన్స్లో ఉపయోగిస్తుంటాం, ఇది రీఛార్జబుల్ అండి. ఇక బటన్ సెల్స్ అండి, మన రిస్ట్ వాచ్లో కానీ లేదా చిన్న సైజు టాయ్స్లో కానీ లేకపోతే రిమోట్ సెన్సింగ్లో కానీ వీటిని ఉపయోగిస్తుంటాయి. తర్వాతది బేస్ సెల్ అండి, సో క్షార ఘటం అండి, ఇది కూడా మన డైలీ లైఫ్లో మనకు ఉపయోగిస్తూ ఉంటాం. ఎన్ని రకములైన విద్యుత్ ఘటాలు నువ్వు గమనించావు, నిర్జల ఘటం ఎక్కడ ఉపయోగిస్తాము అని ప్రశ్న అడిగాడండి. టార్చ్ లైటు, గోడ గడియారాలు, రేడియోలు నిర్జల ఘటాలు ఉపయోగిస్తారు. నిర్జల ఘటంలో విద్యుత్ విశ్లేషణ నిర్జలంగా ఉంటుంది, కావున దాన్ని ఒక చోటు నుండి మరో చోటికి సులభంగా తీసుకుపోగలం. లీథియం అయాన్ ఘటాలు రీఛార్జ్ చేయవచ్చు, వీటిని మొబైల్ ఫోన్, ల్యాప్టాప్లను ఉపయోగిస్తారు. బటన్ సెల్స్ను రిస్ట్ వాచ్లోను, లేజర్ లైట్లను ఉపయోగిస్తారు. ఆల్కలైన్ ఘటాలు నిర్జల ఘటాల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి. ఈ ఆల్కలైన్ ఘటాలు ఏవైతే ఉన్నాయో క్షార బ్యాటరీలు సాధారణంగా ఉండే నిర్జల ఘటాల కన్నా ఎక్కువ సమయం ఉపయోగిస్తాం కాబట్టి మనం సాధారణంగా వైర్లెస్ సిస్టమ్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ప్రస్తుతం మనం రీఛార్జ్ చేసే టార్చ్ లైట్లు, బల్బులు, మొబైల్ ఫోన్లు, ఫ్యాన్లు ఉపయోగిస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ ఉపకరణాల పనితీరు గురించి మీ సహ విద్యార్థులతో చర్చించండి అంటూ ఇచ్చాడండి. ఇక చూద్దాం, 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ మెరుపు వలన విద్యుత్ ఏర్పడుతుందని చూపించుటకు గాలిపట ప్రయోగం చేశారు. మెరుపులతో కూడిన తుఫాన్లో ఈ ప్రయోగం చేశారు. విద్యుత్ ప్రవహించుట కొరకు ఒక తాళం చెవిని గాలిపటం దారానికి కట్టి ప్రయోగం నిర్వహించాడనమాట. సో ఇదేంటంటే ఈయన చేసింది, ఈయన ఒక పొడవాటి గాలిపటానికి ఒక చివర మనకి ఏం వేశారంటే గాలిపటం, రెండో వైపు దాని చివరన ఏం చేశారంటే తను పట్టుకోకుండా మనకి తాళపు గుర్తు అయితే వేశారండి. అసలు దూరంలో ఎక్కడో తుఫాన్లో పడుతున్న వర్షం వల్ల ఆ వర్షం నీరు దారం వెంబడి తడుచుకుంటూ రావడం జరిగింది. అక్కడ మెరుపు మెరవగానే దాని నుండి కరెంట్ రావడం, ఎక్కడైతే తాళపు గుర్తు ఉందో అక్కడ పెద్దగా గొయ్యి అనేది ఏర్పడడం జరిగిందనమాట. ఎందుకంటే విద్యుత్ ప్రభావము నేలపై చూపించిందని చెప్పాడనమాట. దీనివల్ల మెరుపుల్లో విద్యుత్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది ఎక్స్పెరిమెంట్ అంటే విద్యుత్ వలన తెరిచి ఉంచడానికి లేదా మూసి ఉంచడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే స్విచ్లు ఉపయోగిస్తామండి. స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు బల్బు వెలగదు, కారణం విద్యుత్ వలన తెరవబడింది అంటాం అనమాట. స్విచ్ ఆన్ చేసినప్పుడు విద్యుత్ వల్ల మూయబడుతుంది కాబట్టి బల్బు వెలుగుతుంది. విద్యుత్ పరికరాలైనటువంటి విద్యుత్ బల్బుల గురించి తెలుసుకుందాం. ఒకటి బల్బు అంటే సాధారణంగా బల్బు ఇతర బల్బుల కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయని మీకు తెలుసు. సాధారణ బల్బులు అండి, ఇక్కడ చూస్తున్నారా, ఇదండి ఇండోసెంట్ బల్బ్స్ అంటారు. సాధారణంగా బల్బు కంటే తక్కువ విద్యుత్తును ఉపయోగించే బల్బులను గురించి మీరు ఎప్పుడు తెలుసుకుందామని ఇచ్చాడనమాట. ఇక్కడ చూడండి, సో సాధారణంగా బల్బుల గురించి చాలామందికి సందేహాలు ఉంటాయి. సో దీన్ని కనిపించేది సాధారణంగా మనం వాల్పే బల్బ్ అండి. ఇక్కడ మనకి కాంతి అనేది ఫిలిమెంట్ మండడం వల్ల వస్తుంది కాబట్టి వీటిని ఎండోసెంట్ బల్బులు అంటామండి. ఎండోసెంట్ అనమాట. సో మనకి బల్బు ఫిలమెంట్ మండడం వల్ల మనకి కాంతి వస్తుంది కాబట్టి ఎక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటాయి. రెండోది ఫ్లోరోసెంట్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఉద్గారాల ద్వారా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తక్కువ కరెంట్ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత సిఎఫ్ఎల్ అండి, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బ్ అంటాం. నిజానికి ట్యూబ్ లైటే.
ఈ ట్యూబ్ లైట్ని ఏం చేస్తామంటే కాంపాక్ట్ చిన్న సైజులో తయారు చేస్తారు, దీన్ని సిఎఫ్ఎల్ అంటారు. ఇక లాస్ట్ వన్ ఎల్ఈడి బల్బులు అండి, లైట్ ఎమిటెడ్ డయోడ్ అంటున్నాం. ఇప్పుడైతే మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నవి. అయితే సాధారణ బల్బులను ఉపయోగించినప్పుడు అది కాంతి మరియు ఉష్ణం ఇస్తుంది, దీనివల్ల విద్యుత్ దుర్వినియోగం అవుతుంది. దీన్ని అరికట్టడానికి సాధారణ బల్బుల బదులుగా ట్యూబ్ లైటు, సిఎఫ్ఎల్, ఎల్ఈడీలను ఉపయోగిస్తున్నారు. కారణం అవి సాధారణ బల్బు కంటే తక్కువ విద్యుత్ శక్తిని ఉపయోగిస్తుంటాయి. అయితే ట్యూబ్ లైట్, సిఎఫ్ఎల్ సాధారణంగా బల్బులు కాక వేరే విధానంగా మనకి కాంతి అయితే వెలువరిస్తాయి. సిఎఫ్ఎల్ బల్బులను సాధారణ బల్బులు హోల్డర్లోనే అమర్చడానికి ఉపయోగిస్తుంటారు. సో వీడియో చూస్తున్న డిఎస్సి మిత్రులు ఎవరైనా ఉంటే, టెట్ మిత్రులు ఎవరైనా ఉంటే మా మంచి సలహా ఏంటంటే ఎప్పుడు కూడాను ఈ 3 లైట్లలో కూడా చదవద్దు, దయచేసి ఫ్లోరోసెంట్ బల్బ్లోనే చదవండి. ఫ్లోరోసెంట్ బల్బ్లో చదవడం వల్ల మీకు నీడలు ఏర్పడవు, ఫలితంగా దృష్టి ప్రాబ్లం అనేది రాదు. సో సాధారణ బల్బ్ అనేది బెటరే, కానీ మనకి పవర్ కన్జంప్షన్ ఎక్కువగా అవుతుంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం అయితే ఎల్ఈడీస్ని అవాయిడ్ చేయండి. సో చాలామంది సజెషన్ ఇస్తారు. ఈరోజు ఆప్థమాలజిస్టులు అందరూ కూడా భయపడుతుంది ఏంటంటే ఎల్ఈడీ నుండి మనకి బ్లూ లైట్ ఎక్కువగా వస్తుంది, దానివల్ల మన కంటి చూపు పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీరు గంటలు చదువుతున్నారు, టెట్ డిఎస్సి కోసం చదువుతున్నారంటే బెటర్ యూజ్ ది ఫ్లోరోసెంట్ బల్బ్, డోంట్ గో ఫర్ ది అదర్ బల్బ్స్. ఓకే, ఇదే రిక్వెస్ట్. అండ్ యాజ్ ఎ సీనియర్ ఫ్యాకల్టీగాను నా స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా అదే. మీరు దీర్ఘకాలికంగా 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ ఒకే దగ్గర చదువుతున్నారనుకుంటే సో అండ్ ఇంకో సజెషన్ ఏంటంటే 15 మినిట్స్ చదివిన తర్వాత ఒక 2 మినిట్స్ రూమ్ సరౌండింగ్స్ కానీ, చుట్టుపక్కల కానీ, లాన్ కానీ, విండో కానీ ఓపెన్ చేస్తుంటే వాటి నుండి బయటికి చూడండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు సైట్ అనేది తొందరగా రాదు. చాలా వరకు విద్యార్థులు ఏం చేస్తారంటే ఒకే వస్తువుని పట్టుకొని గంటల తరబడి చదవడం వల్ల ఐలో మనకేమవుతుందంటే అకామిడేషన్ అనేది కాసేపు ఏమవుతుందని స్ట్రక్ అవుతుందన్నమాట. అలా కంటిన్యూ అవడం వల్ల మనకు వచ్చేదే సైట్ అనమాట. సో కాబట్టి మీరు కంటిన్యూగా చదువుతున్నారు అనుకుంటే ఒక బుక్ కానీ ఒక రూమ్లో కానీ చదువుతూ ఉంటే 15 మినిట్స్కి ఒక అలారం లాంటిది పెట్టుకోండి. 15 మినిట్స్ అవగానే జస్ట్ ఒక 30 ఫీట్స్ కానీ లేదా 20 ఫీట్స్ దూరంలో ఉండే ఆబ్జెక్ట్ని చూడండి. ఆ తర్వాత మళ్ళీ మీ బుక్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి. ఇలా చేసినట్లయితే మీకు ఎప్పటికీ కూడా సైట్ రాదు, లేదా ఇమీడియట్లీగా మీకు సైట్ వస్తుంది. అండ్ లైట్గా చెప్తున్నామండి, సరైన వెలుగులో చదవాలి. కాబట్టి ఫ్లోరోసెంట్ ట్యూబ్ బల్బ్లో మీకు చదివినట్లయితే, ట్యూబ్ లైట్ వెలుగులో చదివినట్లయితే మీకు నీడలు ఏర్పడవు, కాబట్టి మీరు ఎక్కువసేపు చదవగలరు అండ్ ఐస్ కూడా స్ట్రైన్ అవ్వవు. బట్ డోంట్ గో ఫర్ ది ఎల్ఈడి లైట్స్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్ఈడీస్కి వెళ్ళకండి. సో చాలామంది అంటారు తక్కువ కరెంట్ ఖర్చుతో అవుతుంది అండ్ విద్యుత్ ఛార్జీలు వస్తాయి కదా అంటారు. బట్ ఎల్ఈడి నుండి మీకు బ్లూ లైట్ అనేది ఎక్కువగా వస్తుంది అండ్ శాస్త్రవేత్తలు కూడా దాన్ని రుజువు చేశారు. కాబట్టి ఎల్ఈడీలు దయచేసి పోవద్దు. ఇక ఎల్ఈడీస్ గురించి చూద్దాం. ఎల్ఈడీలో 2 కొనలు ఉంటాయి, పొడవైన ధనధ్రువంగాను, పొట్టి కొన రుణధ్రువంగాను పనిచేస్తాయి. సాధారణంగా మన ఎల్ఈడి ఏదైనా సరే డెకరేషన్ ఎల్ఈడి తీసుకుంటే ఒక పొడవుది ఒక పొట్టిదైతే ఉంటుంది. పొడవు దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ధనధ్రువం అంటాము, పొట్టిగా ఉన్నదాన్ని రుణధ్రువం అంటాము. సో ఇవి ఎరుపు రంగు కాంతిని మాత్రమే ఇస్తాయి. అయితే ఇప్పుడు చాలా ఎల్ఈడీస్ అయితే వచ్చి ఎరుపు, ఆకుపచ్చ, నీల రంగులో ఉండే కాంతులు అయితే ఇస్తున్నాయి. వీటిని మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ రిమోట్స్లో కూడా ఉపయోగిస్తూ ఉన్నారనమాట. ఇక తర్వాత స్టార్ రేటింగ్ అండి. స్టార్స్ రేటింగ్ అంటే ఏమిటి? విద్యుత్ బల్బులను వినియోగించే విద్యుత్ శక్తిని అంచనా వేయడం కోసం వాటి సామర్థ్యాలను తెలుసుకోవడం మనకు అవసరం. వివిధ విద్యుత్ పరికరాలు నక్షత్ర గుర్తులు ఉంటాయి. ఈ నక్షత్రాల సంఖ్య విద్యుత్ పరికరం ఆదా చేసే విద్యుత్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఎక్కువ నక్షత్రాలు కలిగి ఉన్న విద్యుత్ పరికరాలు తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి, అంటే ఎక్కువ పొదుపు చేస్తాయి. అంటే 5 స్టార్ రేటింగ్ ఉండే వాటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 5 స్టార్ రేటింగ్లో ఉండే ఆబ్జెక్ట్స్ని మనం తీసుకోవాలంటే దానికి ఎక్కువ టెక్నాలజీ కూడా ఉపయోగించాలి. అందుకే సాధారణంగా వాటి యొక్క ధర ఎక్కువగా ఉంటుంది. కావున ఎక్కువ నక్షత్రాలు కలిగిన విద్యుత్ పరికరాలను ఎంచుకోవడం మంచిది. ఇక్కడ వివిధ రకాలైనటువంటి బల్బులు సామర్థ్యాలు పోల్చడం జరిగింది. ఈ పటంలను పరిశీలించి మీ విద్యార్థులతో చర్చించండి. సాధారణంగా ఇండోసెంట్ ల్యాంప్ అయితే సో జీవితకాలం అనేది తక్కువైంది అండ్ సామర్థ్యం కూడా తక్కువ ఉంది. అదే ఇక్కడ సిఎఫ్ఎల్ చూసుకుంటే సామర్థ్యము కాస్త ఎక్కువగా ఉంది అండ్ కాలం కూడా ఎక్కువ ఉంది. అదే ఎల్ఈడీలోకి వచ్చినట్లయితే సామర్థ్యం ఎక్కువే, జీవితకాలం ఎక్కువే. సో కాబట్టి గుర్తుపెట్టుకుంటారు. వేటి యొక్క జీవితకాలం అధికంగా ఉంటుందంటే ఎల్ఈడి ఉంటుంది. సో ఏ బల్బుని పగలగొట్ట రాదు, అలా చేసినట్లయితే అందులో ఉన్న వాయువులు, ఆవిర్లు మనకు ప్రమాదం కలిగించవచ్చు అని చెప్తారు. ఎల్ఈడి అనేది పగలే వస్తువు కాదు, అది చిన్న ఎల్ఈడీస్ ఉంటాయి కాబట్టి. విద్యుత్ పరికరాలను రక్షించడానికి మన ఇళ్ళలో ఏమైనా వ్యవస్థ ఉందా అని చూద్దాం ఒకసారి. మన ఇంట్లో కరెంటు పోయినప్పుడు మీరు మొదటగా దేన్ని చెక్ చేస్తారు? ఇప్పుడు మనం ఇంట్లో అమర్చే రక్షణ పరికరాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఫ్యూజ్ అండి.
సాధారణంగా ఇంట్లో విద్యుత్ పరికరాల గుండా అధిక పరిమాణంలో విద్యుత్ ప్రవహించినప్పుడు అవి ఎక్కువగా వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాల నుండి విద్యుత్ పరికరాలను కాపాడడం కోసం విద్యుత్ ఫ్యూజ్ను ఉపయోగిస్తారు. విద్యుత్ ఫ్యూజ్ను సిరామిక్ అంటే పింగాణి పాత్రతో తయారు చేస్తారు. ఫ్యూజ్ తీగను కలుపుతూ 2 బిందువులు అయితే ఉంటాయి. ఇది అధికంగా ఉష్ణాన్ని గ్రహించినప్పుడు కరిగిపోతుంది. కానీ ఓవర్లోడ్ అయినప్పుడు ఫ్యూజ్ కరిగిపోవడం వలన వలయాలు తెరవబడి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. ఈ విధంగా ఫ్యూజు విద్యుత్ పరికరాలను రక్షిస్తుంది. అయితే ఫ్యూజ్ వల్లే ఉపయోగించగల విద్యుత్ పరికరం ఏదైనా ఉందా అంటే రీసెంట్గా మనకి వచ్చాయండి. వీటిని MCBs అంటారు, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటారు. దీంట్లో ఒక స్పెషల్ మెటల్ అయితే ఉంటుంది. ఆ మెటల్ అనేది కాస్త టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వగానే అది ఓపెన్ చేస్తుంది అనమాట. MCB అంటే ఏంటో చూద్దాం. విద్యుత్ ఫ్యూజ్కి బదులుగా MCBలు ఉపయోగిస్తున్నారు. దీనిలో విద్యుత్ వలయంలో సురక్షిత స్థాయిని దాటి విద్యుత్ ప్రవహించినప్పుడు తమంతట తావు స్విచ్ ఆఫ్ చేసుకునే స్విచ్ దీనిలో ఉంటుంది. అధిక లోడ్ కరెంట్ వచ్చినప్పుడు ఈ స్విచ్ ఆఫ్ అవుతాయి. కావున వలయం తెరుచుకుంటుంది. విద్యుత్ వలయాలు తిరిగి పునరుద్ధరించడం కోసం మళ్ళీ స్విచ్ ఆన్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుత కాలంలో తమంతట తామే విద్యుత్ వలయాలను పునరుద్ధరించడం చేసుకునేగలిగే MCBలు అందుబాటులో ఉన్నాయి. MCB ఫుల్ ఫామ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఓవర్లోడ్ అయ్యేటప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ పోల్చినప్పుడు MCB చాలా మేలైనది. MCBని తరచుగా మార్చాల్సిన లేదు, కానీ ఫ్యూజ్ పాలిపోగానే తిరిగి మనం మార్చాల్సి ఉంటుంది. విద్యుత్ వలయంలో వేరువేరు విద్యుత్ పరికరాలను కలుపుటకు తీగలను ఉపయోగిస్తూ ఉంటాము. వలయంలో రాగి తీగలను కలిపినప్పుడు రాగి తీగ యొక్క 2 చివర్ల గల రాగిపోతను తొలగించాలి అంటే ఇవ్వడం జరిగింది. సో తర్వాత చూద్దాం వలయ పటాలు మరియు సంకేతాల గురించి ఒకసారి చూద్దామండి. ఇవ్వబడిన పటము పరిశీలించండి అన్నారు. ఇక్కడ మీకు సింపుల్ సర్క్యూట్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఒక ఘటము, ఒక స్విచ్, ఒక తీగలు కనిపిస్తున్నాయి, ఒక బల్బ్ అయితే కనిపిస్తుంది. ఇలా మనకి ఉంటే దీన్ని మనం ఒక విద్యుత్ వలయంలోని విద్యుత్ పరికరాలను అమర్చి చూపే పటాలను మనం వలయ పటాలు అని చెప్పడం జరిగింది. అయితే ఇదొక సరళ విద్యుత్ వలయం అండి. సరళ విద్యుత్ వలయం ఏమేమి ఉన్నాయి చూడండి. స్విచ్, బ్యాటరీ, బల్బ్ 3. విద్యుత్ వలయాన్ని రేఖాత్మకంగా చూపే పటాన్ని వలయ పటము అని పిలుస్తాము. విద్యుత్ పరికరాలు ఒకదానితో ఒకటి ఏ విధంగా కలపబడ్డాయో వలయ పటం తెలియజేస్తుంది. ఎలక్ట్రీషియన్లు మరియు ఇంజనీర్లు వాస్తవ వలయాలు రూపొందించడం కోసం సహాయపడడం కోసం వాటి వలయ చిత్రాలు గీసుకుంటారు. పటం గీయవలసిన విద్యుత్ వలయం పెద్దదిగా ఉండి అనేక విద్యుత్ పరికరాలు కలిగి ఉన్నప్పుడు వాటి వాస్తవ చిత్రాలలో వలయ పటాలు గీయడం కష్టమవుతుంది. కావున విద్యుత్ పరికరాల యొక్క ప్రామాణిక సంకేతాలను ఉపయోగించి వలయ పటాలు గీస్తారు. మరి ఇక్కడ సంకేతాలు ఏంటో చూద్దామండి. చూసారా, విద్యుత్ ఘటం అండి. ఇలా ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉంటే విద్యుత్ ఘటం. బ్యాటరీ అలాంటివి 2 కంటే ఎక్కువ ఉంటాయి అనుకోండి, బ్యాటరీ అంటారు. బల్బు, సో బల్బు సింబల్ చూసుకోండి, రౌండ్గా ఉండి మధ్యలో ఫీజ్ ఇలా ఉంటుంది. ఓకేనా, ఇలా ఉంటే దాన్ని బల్బ్ అంటాం. ఒక వెలుగుతున్న బల్బ్ అంటే దాని నుండి కాంతి వచ్చినట్టయితే చూపించాడు. ఓకే, ఆన్ ఆఫ్ స్విచ్ అండి. సో ఇదండి ఆన్ ఆఫ్ స్విచ్ అంటారు. అయితే స్విచ్లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి టాప్కి, 2 ప్లగ్కి అండి. సో రెండింటికి తేడా మనకు తెలుసుంటే బెటర్ అనుకుంటాను. సో టాప్కి అంటే మనం ఆన్ చేసాక అది కనెక్ట్ అయిపోతుంది, మళ్ళీ మనం ఆఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్లగ్కి అంటే మనం ఆన్ చేసి పట్టి ఉంచాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు అది ఓపెన్ అవుతుంది. అది ప్లగ్కి అండి. అంటే వీటి యొక్క చిహ్నాలు చూడండి. టాప్కి అనేసరికి ఇలా ఉంటుంది మీకు, ప్లగ్కి అనేసరికి రౌండ్గా ఉండి మధ్యలో డాట్ ఉంటుందండి. సో మీకు కాలింగ్ బెల్ ఎప్పుడైనా చూసారా? కాలింగ్ బెల్ అనేది మనం ప్రెస్ చేసినప్పుడే సర్క్యూట్ క్లోజ్ అవుతుంది, మనం విడిచిపెట్టగానే ఓపెన్ అవుతుంది. ఇది ప్లగ్కి అండి. కాలింగ్ బెల్ అనేది ఒక ప్లగ్కి అనమాట. అండ్ రెగ్యులర్గా మనం వాడేది టాప్కి. టాప్కీలో కూడా మళ్ళీ ఇక్కడ 2 ఇచ్చాడండి. సో ఆన్ చేసిన ప్లగ్కి, ఆన్ చేసిన టాప్కి, చూసారా మూసి ఉంది, ఆఫ్ చేసినటువంటి టాప్కి. సో చూసారా స్విచ్ అండి. ఇక తర్వాత ఫ్యూజ్ అండి. ఫ్యూజ్ సింబల్ సో ఇలా ఇచ్చి మనకి ఎస్ ఆకారంలో ఇచ్చి ఇలా ఇస్తే దాన్ని ఫ్యూజ్ అని పిలుస్తాం. ఇక తీగ, కండక్టర్లు మనం ఇలా వాడతాం. సో చూడండి, ఇక్కడ సాధారణ వలయంకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మూసి ఉన్నది, ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నది, ఇక్కడ బి వెలుగుతున్నది. చూసారా 3 రకాలుగా ఇచ్చాడనమాట. ఇక్కడ మొదటి దాంట్లో గుర్తులు ఏం వేయలేదు, బొమ్మలు మాత్రం వేసాడు. రెండోసారి దాంట్లో మీకు ప్లస్ మైనస్ ఏదేంటి అనేది రాశారనమాట. ఇక సో ఏ వలయంలో స్విచ్ ఆఫ్ చేసి ఉంది అవసరం లేదండి. సో విద్యుత్ అనేది ఎటు నుండి ఎటు ప్రయాణిస్తుంది అంటే మనకి ధనధ్రువం నుండి రావడం జరుగుతుంది. ధనధ్రువం నుండి రుణధ్రువం వైపు అనేది విద్యుత్ ప్రవాహం జరిగి ఫలితంగా చర్య జరిపి బల్బ్ అనేది వెలగడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. విద్యుత్ ఘటం యొక్క ధనధ్రువము తీగ, బల్బు తీగ, స్విచ్ తీగ, ఘటం.
వరుస క్రమం అండి. సో ఈ వరుస క్రమం కూడా ఏమో అడిగినా అడగొచ్చు. సో విద్యుత్ వలయంలో వరుస క్రమం రాయండి అంటే ధనధ్రువము తీగ, తీగ నుండి బల్బు, బల్బు నుండి తీగ, తీగ నుండి స్విచ్, స్విచ్ నుండి తీగ, తీగ నుండి ఘటం అండి. సో ఇలా ఇచ్చాడనమాట. అండ్ లాస్ట్ వన్ రుణధ్రువంకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ వలయంలో స్విచ్ ఏ ప్రదేశంలోనే అమర్చవచ్చా, అలాగే ఘటంలోనే ఏ దిశలోనైనా కలపవచ్చా అనే క్వశ్చన్ అడిగిచ్చాడనమాట. సో నిజానికి స్విచ్ ఎక్కడైనా అమర్చవచ్చు, ఘటాలను కూడా ఎక్కడైనా మనం కలపవచ్చు, అది మీకు తెలుసని ఇచ్చాడు. ఒకటి కంటే ఎక్కువ ఘటాలు లేదా బల్బులను వలయాలను కలపడం సాధ్యమేనా అంటే బ్యాటరీలు కానీ బల్బులు కానీ ఒకటి కంటే ఎక్కువ కలపాల్సి వస్తే ఎలా కలుపుతాము, వాటికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయా అంటూ మాట అయితే ఇచ్చాడనమాట. శ్రేణి సంధానం మరియు సమాంతర వలయం అండి. సో ఈ శ్రేణి సంధానం అంటే ఏంటి, సమాంతర సంధానం అంటే ఏంటి, సో వీటిపైన చాలాసార్లు క్వశ్చన్లు అడిగాడు. సో మీరు బర్త్డే పార్టీలకి ఒక అలంకరణ కోసం విద్యుత్ బల్బులు అమర్చారు, అందులో ఒక బల్బు తీసేస్తే ఏమవుతుంది అంటే అలాగే వెలుగు ఉంటుంది, అన్నీ ఆగిపోతాయి. సో ఇలా అడుగుతున్నాడు అనమాట. సో కాబట్టి వీటి మీద మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి పరికరం యొక్క రెండవ కొనను, రెండవ పరికరం యొక్క మొదటి కొనను కలిపినట్లయితే అటువంటి సంధానమును శ్రేణి సంధానము అంటారు. ఇమేజ్ ఏమైనా ఇచ్చాడా, ఇవ్వలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మనం ఏం చేసాం, ఇక్కడ ఒక బల్బ్ అయితే తీసుకున్నామండి. ఓకే, ఇదొక బల్బ్ అనమాట. సో దీని యొక్క మొదటి కొనను చూడండి, దీని యొక్క రెండవ కొనను, ఇక రెండో బల్బ్ తీసుకుందాం, ఇంకో రెండో బల్బ్ తీసుకున్నాం. ఈ రెండో బల్బ్ యొక్క మొదటి కొనకి ఇలా మనం అటాచ్ చేసామనుకోండి, ఇలా అటాచ్ చేస్తే దీన్ని శ్రేణి సంధానం అంటాం అనమాట. శ్రేణి సంధానం విద్యుత్ ప్రవాహం ఒకే దిశలో ఉంటుంది. ఈ విధానంలో ఏదైనా ఒక పరికరం తొలగించినా, అది పనిచేయపోయి ఆగిపోయినా వలయం తెరుచుకోబడుతుంది, మొత్తం ఆగిపోతాయి అనమాట. గుర్తుపెట్టుకుంటారు. అంటే శ్రేణి సంధానం అంటే ఇలా అనమాట. మరో బల్బ్ తీసుకున్నామండి, మరో బల్బ్ తీసుకుని ఏం చేసాం, దీని ఎండ్ పాయింట్లో యాడ్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో బల్బ్ అయితే తీసుకున్నాను ఇక్కడ, దీని ఎండ్ పాయింట్తో మనం ఏం చేసాం, కలిపాం ఇలా. సో ఈ వలయాన్ని మనం ఏమంటాం, శ్రేణి సంధానం అంటే. అన్ఫార్చునేట్లీ ఏ ఒక్క బల్బ్ అయినా మాడిపోయింది అనుకోండి, మిగతా సర్క్యూట్ అంతా ఓపెన్ అవుతుంది, అన్ని బల్బులు ఆగిపోతాయి. ఇక రెండోది శ్రేణి సంధానం అంటే సమాంతర సంధానం. సమాంతర సంధానం అంటే ఏమిటి, ఒక బల్బు యొక్క అన్ని కొనలు ఒకవైపు, చూసారా, బల్బు యొక్క అన్ని కొనలండి. సో ఇలా ఒక 3 బల్బులు అయితే తీసుకున్నాము. 3 బల్బుల యొక్క మొదటి కొనలన్నీ ఒకవైపు, రెండవ కొనలన్నీ ఇంకోవైపు కలిపామనుకోండి, ఈ సంధానాన్ని ఏమంటారు, సమాంతర సంధానం అంటారు. ఓకేనా. ఇలా ఇందులో ఏ ఒక్క బల్బు మాడిపోయింది అనుకోండి, మిగతా వాటికి ఏమవుతుంది, విద్యుత్ ప్రవాహం సాగుతుంది, కాబట్టి మిగతావన్నీ వెలుగుతాయి అన్నమాట. సమాంతర సంధానం చూద్దాం. పరికరాన్ని యొక్క మొదటి కొనలన్నీ ఒకవైపు, రెండవ కొనలన్నీ మరొక చోట కలిపినట్లయితే అటువంటి సంధానంను సమాంతర సంధానం అంటారు. సమాంతర సంధానంలో విద్యుత్ ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటుంది. వలయం నుండి ఒక పరికరాన్ని తొలగించిన వలయం మూసుకొనే ఉంటుంది. కాబట్టి మన ఇంట్లలో కరెంట్ అనేది కూడా సమాంతర సంధానంలోనే వస్తుంది. సో ఏ ఫ్యాన్ ఆపేసినా మిగతావన్నీ రన్ అవుతూ ఉంటాయి. అదే శ్రేణి సంధానంలో ఉందనుకోండి, ఏదైనా ఇంట్లో ఏదో ఒక బల్బ్ ఆపారంటే ఇంటి మొత్తం కరెంట్ అయిపోతుంది కదా. అందుకోసమనే ఇళ్లల్లో కూడా మనం ఏం చేస్తామంటే సమాంతర సంధానంలోనే వాళ్ళ పరికరాలను కూడా కలుపుకోవడం జరుగుతుంది. సో మీరు డెకరేటివ్ కానీ బర్త్డే పార్టీలు కానీ వాడే బల్బ్స్ అయితే ఉంటాయి చూసారా, అవైతే మాత్రం శ్రేణి సంధానంలో కలుపుతారనమాట. ఒక తర్వాత చూద్దాం, విద్యుత్ ఘటాలను శ్రేణి మరియు సమాంతర సంధానంలో కలపడం. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది, రిమోట్లో మీరు చూశారు కదా, ఇక్కడ చూసారా, ఒక బ్యాటరీ యొక్క ఎలా కనెక్షన్ ఉంటే దీన్ని మనం ఏమంటాం, శ్రేణి సంధానం అంటాం. ఇక్కడ చూస్తే ఒక బ్యాటరీ యొక్క మైనస్లన్నీ ఒకవైపు, ఇంకో బ్యాటరీ యొక్క ప్లస్లన్నీ ఒకవైపు తీసుకొచ్చారు, దీన్ని సమాంతర సంధానం అంటారు. అయితే వీటి యొక్క ఫలితాలు ఇచ్చారా, ఇవ్వలేదు, నో ప్రాబ్లం. సో ఫలితాలు ఇవ్వలేదు, కానీ బట్ మీకు ఫలితాలు కూడా కావాలనుకుంటే సో చూడండి, ఇక్కడ 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి. మొదటిది 3 volts, రెండోది 4 volts అనుకోండి. రెండింటిని శ్రేణి సంధానంలో కలిపితే ఫలిత పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే 3 + 4 7 volts అండి. ఇన్ కేసు అదే బ్యాటరీలు కానీ మీకు సమాంతర సంధానంలో కలిపారనుకోండి, 3 volts అండ్ 4 volts అనుకోండి, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే V maximum అని పిలుస్తాం. రెండింటిలో V maximum < V maximum అంటే గరిష్ట పొటెన్షియల్ భేదం కన్నా తక్కువ లేదా సమానం, అంటే 4 వోల్టేజ్లు కానీ లేదా 4 కన్నా తక్కువ వోల్ట్స్ కానీ ఉంటుందన్నమాట. సమాంతర సంధానం అయితే గుర్తుపెట్టుకుంటారు. శ్రేణి సంధానంలో కలుపుతారు, సమాంతర సంధానంలో అయితే ఏది ఎక్కువగా ఉంటే దాన్నే మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత చూద్దాం, ఇక్కడ పరికరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో శ్రేణి సంధానంలో ఎక్కడెక్కడ కలుపుతారు అంటే మీరు టార్చ్ లైట్లో కానీ, బొమ్మల్లో కానీ, రిమోట్లో కానీ, గోడ గడియారాల్లో కానీ, రేడియోల్లో కానీ ఒక బ్యాటరీ వేసి దాని వెనకాల ఇంకో బ్యాటరీ వేసి మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని మనం ఏమంటాం, శ్రేణి సంధానం అని పిలుస్తాం. బ్యాటరీ దీర్ఘకాలం పాటు పనిచేయడం కోసం ఘటాలను సమాంతర సంధానంలో కలుపుతాము. అంటే ఎక్కువ కాలం పనిచేయాలనుకోండి, అప్పుడు సమాంతర సంధానంలో కలుపుతారు. వివాహాలు, పండుగల్లో బల్బులను అలంకరణ కోసం ఎక్కువ సంఖ్యలో కలపడాన్ని ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ ఏ సంధానంలో కలుపుతారంటే మనకి సమాంతర సంధానంలో కలపడం జరుగుతుంది. అంటే సమాంతర సంధానం అంటే ఏంటి ఒకసారి చూడండి. ఓకే,
బల్బులు శ్రేణి సంధానము మరియు సమాంతర సంధానం అండి ఇక్కడ. సో ముందుగా చూద్దాం, బల్బులు శ్రేణి సంధానంలో కలపడం చూసారు కదా, ఒక బల్బ్ ఎండింగ్గా ఇంకో బల్బ్ ఉందన్నమాట. సో ఇక తర్వాత సమాంతర సంధానం. సో రెండింటిని కూడా ఒకేసారి ఏం చేస్తున్నాం, రెండు వైపులా కూడా మనం విద్యుత్తును అందిస్తున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శ్రేణి సంధానంలో ఒక బల్బు తొలగిస్తే మిగతావన్నీ ఆగిపోతాయి. సమాంతర సంధానంలో ఏ ఒక్కటి తొలగించినా మిగతాది కొనసాగుతూనే ఉంటుంది. సో ఎక్కువ సంఖ్యలో బల్బులను శ్రేణి పద్ధతిలో కలిపినప్పుడు బల్బుల ప్రకాశం తగ్గిపోతుంది. ఏదైనా ఒక బల్బు తొలగించినా అది పగిలిపోయిన వలయం తెరుచుకోవడం జరిగి మొత్తం వలయం ఆగిపోతుంది. ఎక్కువ సంఖ్యలో బల్బులు సమాంతర సంధానంలో కలిపినప్పుడు బల్బుల ప్రకాశం తగ్గేదే లేదు. ఏదైనా ఒక బల్బు తొలగించినా అది పగిలిపోయిన వలయం తెరుచుకోబడదు. కావున రెండవ బల్బు ఎప్పటిలాగే వెలుగుతూనే ఉంటుంది. సో చూసారు, ఇలాంటి సంధానాలు ఎక్కడ చూస్తారు? అలంకరణ కోసం బల్బులు శ్రేణి సంధానంలోనూ, మన ఇళ్లలో విద్యుత్ పరికరాలని సమాంతర సంధానంలోనూ కలుపుతాము. ఇక తర్వాత వేడి ఫలితాలండి. సో ఉష్ణ విద్యుత్ ఫలితాల గురించి మాట్లాడుకుందాం. ఇస్త్రీ పెట్టె పనిచేసే విధానం తెలుసుకోవడం కోసం ముందుగా విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితాలను తెలుసుకుందాం. అయితే కరెంట్ ఇస్తే వేడిచ్చేటటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనకి విద్యుత్ ఉష్ణ ఫలితం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడెక్కడ కనిపిస్తుంటే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడు. విద్యుత్ ఘట్టము, స్విచ్, ఇనుపు చీలలు 2, చెక్క బోర్డు 1, వలయంలో కలుపుటకు 2 వైర్లు, 10 సెంటీమీటర్ల పొడవు గల నిక్రోమ్ తీగ అండి. సో ఇది నిక్రోమ్ తీగ అండి. సో నిక్రోమ్ తీగ అనమాట. అంటే ఈ రెండింటిని కూడా పటంలో చూపించినట్టుగా పెట్టి స్విచ్ని ఆన్ చేయమన్నారంట. ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఈ నిక్రోమ్ తీగ అనేది మనకి వేడెక్కడం జరుగుతుందన్నమాట. సో నిక్రోమ్ తీగ ఎందుకు వాడతారు అంటే, నిజానికి మిగతా పరికరాల కంటే ఇది వేగంగా వేడెక్కుతుంది కాబట్టి. మరి ఇలాంటి వేడెక్కే పరికరాలు ఏవేవి? ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ స్టవ్ అండి. విద్యుత్ పొయ్యిలు మన ఇంట్లో ఉంటాయి. సో ఇక్కడ కూడా విద్యుత్ ఉష్ణ ఫలితమే మనకి పనిచేస్తూ ఉంటుంది. అలాగే రూమ్ హీటర్స్ అండి. సో శీతాకాలంలో మనకి ఫ్యాన్స్ పెట్టి ఫ్యాన్స్ ముందు ఒక కాయిల్ అయితే పెడతారు. సో దాన్ని మనం ఆన్ చేసామనుకోని రూమ్ అంతా వేడవుతుంది. ఇక ఇస్త్రీ పెట్టి అండ్ అదేవిధంగా కాఫీ కెటిల్ అండి. ఇవన్నింటిలో కూడా మనకి ఏం కనిపిస్తుందంటే ఉష్ణ ఫలితాలు కనిపిస్తే నిక్రోమ్ తీగనే ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా సో మన ఎలక్ట్రీషియన్లు ఉపయోగించే సోల్డరింగ్ రాడ్ కానివ్వండి, విద్యుత్ కుక్కర్లు కానివ్వండి, విద్యుత్ హీటర్లు కానివ్వండి, గీజర్లు, హెయిర్ డ్రయర్లు, అలాగే బల్బ్లో ఉండేటి ఫిల్మెంట్లో కూడాను మనం ఏం ఉపయోగిస్తామంటే ఈ నిక్రోమ్ తీగనే ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక తర్వాత చూద్దాం. ఏదైతే మనం ఫిల్మెంట్గా ఉపయోగించామో వాటి ద్వారా విద్యుత్ ప్రసరించినప్పుడు అది ఎర్రగా మారి ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. మరికొన్ని ఫిల్మెంట్లు వెలుగుతున్న కాంతినిస్తాయి. ఉదాహరణకు నిక్రోమ్తో చేసేది మనకి వేడినిస్తే, టంగస్టన్తో చేసిన ఫిల్మెంట్ అనేది మనకి కాంతినిస్తుంది. కాబట్టి విద్యుత్ బల్బులో ఉండే ఫిల్మెంట్ దేంతో చేస్తారు? టంగస్టన్. సోల్డరింగ్ రాడ్లో ఉండేటటువంటి ఫిల్మెంట్ దేంతో చేస్తారు? నిక్రోమ్. గుర్తుంచుకుంటారు. ఇక కొన్నిసార్లు చూద్దాం, ఫ్యాన్ ఎప్పుడైనా తిరుగుతుండడం మీరు చూసారు కదా. అండ్ స్కూల్లో ఎలక్ట్రిక్ బెల్ ఉంటుంది, విద్యుత్ గంట. ఎలా పనిచేస్తాయి ఇవి అనే సందేహం అయితే ఇక్కడ మనకు కనిపించేది విద్యుత్ అయస్కాంత ఫలితం అండి. అంటే తీగ గుండా ప్రవహించే విద్యుత్ వలయం తీగ చుట్టూ ఏర్పడే అయస్కాంత బలం విద్యుత్ ప్రవాహం వల్ల ఏర్పడే అయస్కాంత ఫలితము అని మనకు తెలుస్తుంది. విద్యుత్ ప్రసారం జరగడం వల్ల అయస్కాంతం లాగా ప్రవర్తించే పరికరాలను విద్యుత్ అయస్కాంతాలు అంటారు. విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ఫలితం గురించి తెలుసుకోవడానికి కృత్యం చేయండి. బ్యాటరీ, స్విచ్, ఇనుపు శీల తీసుకోమన్నాడు. నిజానికి ఇక్కడ చూడండి, మీరు ఒక ఇన్సులేటెడ్ రాగి తీగ అండి. రాగి తీగలో మనకి ఇన్సులేటెడ్ రాగి తీగ అనేది మీకు దగ్గరలో ఫ్యాన్ రిపేరింగ్ కానీ మోటార్ రిపేరింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. ఇన్సులేటెడ్ కాయిల్ అని పిలుస్తారు సింపుల్గా. దానిపైన ఒక కోటింగ్ అయితే ఉంటుంది. అది పక్కన పెట్టినా కూడా ఒకదానితో ఒకటి షార్ట్ అవ్వదు. ఒకవేళ దాని ద్వారా విద్యుత్ ప్రవహింపజేయాలంటే పైన లేయర్ని మనం తొలగించాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క ఇనుప శీలను తీసి దాని చుట్టూ కూడా ఇన్సులేటెడ్ వైర్ పెట్టండి. రాగి తీగ 2 కొనల వద్ద బ్యాటరీని పెట్టి మీరు చూడండి. అప్పుడు మనం స్విచ్ ఆన్ చేసినట్లయితే ఇది ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే విద్యుత్ అయస్కాంతం అనేది పనిచేస్తూ ఉంటుంది. సో వలయాన్ని ఆన్ చేసి గుండు సూదులు కానీ అక్కడ పెట్టినట్లయితే వెంటనే అన్ని కూడాను దాన్ని అతుక్కోవడం అయితే మనం గమనిస్తాము. అంటే ఇక్కడ ఇనుపశీల చుట్టబడిన రాగి తీగ విద్యుత్ అయస్కాంతం లాగా పనిచేస్తూ ఉంటుంది. వలయాన్ని ఆఫ్ చేసి వెంటనే ఆ గుండు సూదులను ఇనుపశీలకు వదిలి కింద పడిపోవడం జరిగిపోతుంది అనమాట. అంటే విద్యుత్ ఉన్నంతసేపు పనిచేస్తూ ఉంటాయి. విద్యుత్ ప్రవాహం వల్ల తీగ చెట్లు అయస్కాంత ఫలితం ఏర్పడడాన్ని విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ఫలితం అంటాము. విద్యుత్ అయస్కాంతాలు శాశ్వత అయస్కాంతాలు కావు. విద్యుత్ వలయం తెరవగానే అవి మామూలుగా అయస్కాంత స్వభావాన్ని కోల్పోయి తిరిగి ఇప్పటిలానే ఉంటాయి. కాబట్టి విద్యుత్ అయస్కాంతాలను ఎలక్ట్రిక్ క్రేన్లను ఉపయోగిస్తుంటారు. విద్యుత్ యొక్క అయస్కాంత ఫలితంను ఉపయోగించి శాశ్వత అయస్కాంతాలను తయారు చేయవచ్చా
అది మీ చర్చించండి. అంటే తయారు చేయవచ్చు, దానికి ప్రత్యేక పద్ధతిలో మనం తయారు చేస్తాం. ఏ విద్యుత్ పరికరాలు విద్యుత్ ప్రవాహం వల్ల అయస్కాంత ఫలిత సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? విద్యుత్ గంట, ఫ్యాను అండ్ విద్యుత్ మోటార్ అండి. అండ్ మిక్సీ అండి, గ్రైండర్ అండి, ఇందులో కూడా మనకి మోటార్లు ఉంటాయి. ఇంకా స్పీకర్స్ అండి, స్పీకర్స్లో కూడాను మనకి చూడండి ఎంఆర్ఐ మిషన్లు కానీ, జనరేటర్లు కానీ, మెటల్ డిటెక్టర్లు కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, మిక్సర్ గ్రైండర్లు అన్నీ కూడాను మనకి విద్యుత్ అయస్కాంత ఫలితాల ఆధారంగా పనిచేస్తాయి. మరి దీని గురించి ఒకసారి చూద్దాం. ఐరిస్టెడ్ అనే శాస్త్రవేత్త విద్యుత్ ప్రవహిస్తున్న తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని కనుగొన్నాడు. ఇక్కడ ప్రశ్న మనకు ఉంటుంది. సో ప్రవహించే వలయాల్లో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని ఎవరు కనుగొన్నారు? ఐరిస్టెడ్. మరి విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల మధ్య సంబంధాన్ని ఆధారంగా చేసుకొని విద్యుత్ అయస్కాంతాలు తయారు చేయబడ్డాయి. ఇక తర్వాత లాస్ట్ వన్, మన ఇళ్లలో విద్యుత్ అండి. ప్రతి నెల విద్యుత్ శాఖ వారు మన ఇంట్లో కరెంట్ మీటర్ రీడింగ్ని నమోదు చేసి బిల్లు చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇంకా తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్స్ అండి, ఎలక్ట్రిక్ రైల్స్ అంటారు. ఇవి కూడాను విద్యుత్ అయస్కాంత ఆధారంగా పనిచేస్తుంటాయి. ఇక తర్వాత చూస్తుంటాం, ఇప్పుడైతే ఆధునిక మీటర్లో డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో మనం ఎంత వాడామో తెలుస్తుంది. మరి యూనిట్ని ఎలా లెక్కిస్తారు చూద్దాం ఒకసారి. అంటే సాధారణంగా మనం వాడేటటువంటి బల్బు ఉపయోగించే సమయాన్ని బట్టి మనం లెక్కిస్తుంటారు. సో మనం ఇళ్ళలో వాడే బల్బులు చూస్తే 25 వాట్స్ అని, 40 వాట్స్ అని, 60 వాట్స్ అని, 100 వాట్స్ అని ఉంటాయి. సో వాటి యొక్క సామర్థ్యం అంటాము. అంటే బల్బు యొక్క సామర్థ్యాన్ని వాటేజ్లో చెప్తారండి. బల్బు ప్రకాశవంతంగా వెలిగినప్పుడు ఎక్కువ వాటేజ్ ఉందని, డిమ్గా వెలిగినప్పుడు తక్కువ వాటేజ్ ఉందని చెప్తాము. సో 1 కిలోవాట్ అంటే 1000 వాట్స్ అండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 100 వాట్స్ ఉండేటటువంటి బల్బు కానీ మనం ఏం చేస్తాం, 1 అవర్ వేసామనుకోండి 100 వాట్స్ తీసుకుంటుంది అని అర్థం అనమాట. వాట్ అవర్స్ అని పిలుస్తాం. ఇన్ కేస్ దీన్ని 10 గంటల పాటు నిర్విరామంగా వాడామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 1000 వాట్ అవర్స్ అవుతుంది అనమాట. దాన్నే మనం కిలో వాట్ అవర్ అని పిలుస్తాం. చూసారా, కిలో వాట్ అవర్. దాన్నే మనం ఒక యూనిట్గా మనం లెక్కిస్తాం అనమాట. 1 కిలో వాట్ విద్యుత్ను 1 గంట పాటు వినియోగించినచో దాన్నే 1 కిలో వాట్ అవర్ అని పిలుస్తాం అనమాట. గుర్తుంచుకుంటారు, 1 kWh అనమాట. 1 kWh ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అనమాట. సో ఇక్కడైతే ఒక చిన్న క్వశ్చన్ అయితే ఇచ్చాడనమాట. సో ఇంటి డిసెంబర్ రీడింగు 2020 నందు ఒక విద్యుత్ మీటర్లో అయితే 29,171 యూనిట్లుగా ఉంది. అదే గత నెల రీడింగ్ అయితే 29,062 ఉంది. సో ఈ నెలలో మొత్తం ఎంత వాడినట్లు అంటే లెక్కించమన్నారనమాట. 1 యూనిట్ ధర ₹3.16 అన్నారు. సో ఇప్పుడు రీడింగ్ నుండి గత నెల రీడింగ్ తీస్తే మనకి 109 యూనిట్లు అయితే వచ్చింది. 1 యూనిట్ ధర ₹3.16 మల్టిపుల్ చేసినట్లయితే ₹344 వచ్చిందనమాట. దీనికి అదనంగా మనకి ఏముంటాయి, సర్వీస్ ఛార్జెస్ అండ్ ట్యాక్స్లు అన్నీ ఉంటాయి. దాంతో కలిపి మనకి బిల్లు అనేది రావడం అయితే జరుగుతుంది. మరి లెక్కించడానికి ఒక లెక్క అయితే ఇవ్వడం జరిగింది. ఈ లెక్కను మీరు ప్రాక్టీస్ చేస్తారు. హై క్లాసెస్లో దీని గురించి మళ్ళీ చెప్తాం కాబట్టి ఇక్కడైతే స్కిప్ చేస్తున్నాం. మైకేల్ ఫారడే శాస్త్రవేత్త తీగ చుట్టూ అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించడం ద్వారా విద్యుత్ జన్మిస్తుందని గుర్తించాడనమాట. దీన్నే మనం ప్రేరిత విద్యుత్ అని పిలుస్తాం. దీని ఆధారంగా మనకి డైనమో, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుంటాయి. సో ట్రాన్స్ఫార్మర్ కానీ, డైనమో కానీ, జనరేటర్ కానీ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే మైకేల్ ఫారడే. సో ఇక్కడ చూడండి, విద్యుత్ ఘాతము, ప్రమాద చికిత్స. విద్యుత్ ఘాతం అంటే ఏంటి, ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటి? సో విద్యుత్తు జనకాన్ని తాకినప్పుడు విద్యుత్ ఘాతం సంభవిస్తూ ఉంటుంది. అంటే విద్యుత్ ప్రవాహంలో ఉన్న తీగను తాగినా మనకు వస్తుందన్నమాట. విద్యుత్ వ్యక్తి శరీరంలో ఏదైనా శరీర భాగం గుండా ప్రసరించి విద్యుత్ ఘాతం కలగడానికి కారణమవుతుంది. ప్రతిసారి విద్యుత్ షాక్లకు లోనవడం వల్ల వ్యక్తికి గాయపడడు. ఒక్కోసారి విద్యుత్ ఘాతం వ్యక్తి ప్రమాదకరంగా పరిణమించి వ్యక్తి మరణానికి కూడా దారితీస్తుంది. ఇక్కడ అమ్మాయి చూస్తే మనకి వాటర్ హీటర్ అనేది వాటర్లో పెట్టింది. సో బట్ దాన్ని నేరుగా పట్టుకోవడం జరిగింది, దానివల్ల షాక్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి ఇవి రాకుండా మనం చేసే సందర్భాలు ఏంటి అంటే, వచ్చే సందర్భాలు తడి చేతులతో స్విచ్ వేయడం, ప్లగ్ పిన్నుల్లోన స్విచ్ల్లోన మనం ఏం చేయడం, చేతులతో టచ్ చేసి తీయడం, విద్యుత్ బంధకాలైనటువంటి తీగలను పట్టుకోవడం, అంటే స్విచ్ ఆన్ చేసి ఉన్నప్పుడు బల్బును మార్చడం, ఇలాంటివి చేయకూడదు. వెంటనే ఏం చేయాలి, షాక్ తగిలిన వెంటనే విద్యుత్తును ఆపాలి. అది సాధ్యం కానప్పుడు ఎండిన కర్రతో దూరంగా నెట్టాలి. ఒకవేళ విద్యుత్ ఘాతం తీవ్రత ఎక్కువగా ఉంటే కృత్రిమ శ్వాస అందివ్వాలి. హృదయ స్పందన ఆగినప్పుడు ఆ వ్యక్తిని గుండెపై చేతులతో నొక్కి వదులుతూ హృదయం స్పందించే వరకు చేయాలి. దీన్ని మన కార్డియో పల్మనరీ రిజిస్ట్రేషన్ అంటాం, మనం సిపిఆర్ అని పిలుస్తారు. సో మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో కాబట్టి ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వెంటనే నెట్టుటకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోహపుతో కానీ పచ్చకర్రలు కానీ వాడకూడదు, గుర్తుపెట్టుకుంటారు. పచ్చకర్రల ద్వారా విద్యుత్ ప్రవాహం జరిగి వాహనంలో పనిచేస్తుంది. దానివల్ల మనపైన కూడా ప్రభావం చూపుతుందన్నమాట. ఇక సో తర్వాత చూద్దాం, ISI ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అండి.
మార్కును సరి చూడాలి విద్యుత్ ఉపకరణాలు కొనేటప్పుడు. అయితే ఇప్పుడు ఐఎస్ఐ లేదండి, దీన్ని ఐఎస్ఓ అంటారనమాట. ఐఎస్ఐ అనేది ఒక పాకిస్తానీ గూఢచారి సంస్థ కాబట్టి దీన్ని ఇప్పుడు ఐఎస్ఓగా మార్చారు. ఓకే, ఎగ్జామ్లో అడిగితే మీరు ఐఎస్ఐ అని రాయండి, బట్ మనం తీసుకునే ఏ ఆబ్జెక్ట్ పైన ఐఎస్ఓ మార్కులు అయితే ఉంటుందన్నమాట. ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ కాస్త ఆర్గనైజేషన్గా మార్చారు. ఈ రోజుల్లో విద్యుత్ లేకుంటే జీవితమే కష్టం. విద్యుత్ చాలా అమూల్యమైనది, దీని నియంత్రణతో జాగ్రత్తగా మనం పొదుపుగా వాడుకోవాలని చెప్పడం జరిగింది. ఇదండి మన ఎలక్ట్రిక్ అనమాట. సో ఎలక్ట్రిక్ వస్తువులు కొనేటప్పుడు 2 చూడాలండి. ఒకటి ఐఎస్ఐ మార్కు, 2 5 స్టార్స్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, జై హింద్.